నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా పొదలి మండలంలోని ఏలూరు గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా ఉండడానికి జిల్లాలో 130 kV సబ్స్టేషన్లను ప్రారంభించామని, ఇలా రాష్ట్రమంతా కొత్త సబ్స్టేషన్లను శాంక్షన్ చేశామని, ఇక మీదట రైతులకు కూడా 10 గంటలు ఒకేసారి విద్యుత్ సరఫరా చేస్తామని, గృహాలు కూడా 24 గంటలు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందిస్తామని అన్నారు. అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నాం. 132 సబ్స్టేషన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు. 24 గంటల కరెంటు ఇవ్వాలి, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. అదే దాంతోపాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి. దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇచ్చిన 15 నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకున్నారు 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మొన్న మధ్య మళ్ళీ 25,000 కనెక్షన్స్ ఇచ్చాం. పెట్టుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ ఇస్తున్నాం. అగ్రికల్చర్ కనెక్షన్స్, ఒక ట్రాన్స్ఫారం, ఒక 3 స్తంభాలు, కేబుల్, అంతేకాని కాంటాక్ట్స్ ఇస్తున్నాం. ఒక్కొక్క ట్రాన్స్ఫారం ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపు ప్రభుత్వానికి 2,60,000 ఖర్చు అవుతుంది అనమాట. ఇది కాకుండా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో నేను అందరిని అడిగేది ఏంటంటే సూర్యగారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్లు ఇచ్చాం. ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాము. 1 కిలోవాట్, 2 కిలోవాట్లు, 3 కిలోవాట్లు, కిలోవాట్కి 30,000 కాడికి సబ్సిడీ ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది. బీసీలకి అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక 20,000 ఇస్తా ఉన్నాం. కనుక ఎస్సీ గారు అందరూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 10,000 మంది ఇళ్ల పైన పెట్టించండి. పెట్టిస్తే ఖచ్చితంగా మనకు కరెంటు బిల్లులో కానీ వాటిలో కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే పగలపూట సూర్యకిరణాల నుంచి వచ్చే వేడితోటి మనం విద్యుత్ తయారు చేసుకోవడం. అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్ దగ్గర పొలం కౌలు తీసుకోనో లేకపోతే ప్రభుత్వ భూములోనో ఎక్కడో చోట అక్కడ ఎంతమంది రైతులకి మోటార్లు ఉంటాయో కుసుమ్ ద్వారా మనం ఇవాళ సబ్స్టేషన్ దగ్గరే పవర్ తయారు చేసి ఆ సబ్స్టేషన్ 11 kV లైన్ కానీ 33 kV సబ్స్టేషన్ కానీ పవర్ అందిస్తాము. తద్వారా రైతులకు పూర్తిగా నాణ్యమైన విద్యుత్ 9 గంటలు. గతంలో లాగా 4 గంటలు పగలేసుకోండి మోటార్లు, మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలు రైతుల పూట వెళ్ళేసుకోండి, 4ంటికి లేచి రైతులు పొలాల మీదకి వెళ్ళమంటాం. ఇవి లేకుండా డే టైమే కంటిన్యూగా పవర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తొందరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. టెండర్ ప్రక్రియ అయిపోయింది. అది ఒక 2 నెలల్లో మళ్ళీ పనులు స్టార్ట్ చేసి అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే పవర్ తయారు చేసి అక్కడే రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తాం.